ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. And the Lord thy God will make thee plenteous in every work of thine hand, in the fruit of the body, and in the fruit of the cattle, and in the fruit of the land, for good. For the Lord will again rejoice over thee for good, as he rejoiced over the fathers. దేవుడు నీ చేతి పనులన్నిటినీ, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ భూమి పంట పండే విషయంలో, అన్ని విషయాలలో కూడా నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్లింపజేస్తాను అంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మనము ఆయన ముందు ఎందుకు గొరగానటువంటి వారమో అయినను కూడా ఆయన మనల్ని పట్టించుకొని ఇట్టి వాగ్దానాలను మనకు చేస్తున్నాడంటే, దేవుని బిడ్డ, నమ్మిన నీవు, విశ్వసించిన నీవు ఎంతో ధన్యునువు, ధన్యురాలివి. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పక నీ పట్ల దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి. తప్పక ఆయన నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. ఆయన నీకు అన్ని విషయాలలో మేలు కలుగజేస్తాడు. ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు అనగా, ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే అధ్యాయము 2వ వచనంలో నుండి చూసినట్లయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం శ్రద్ధగా ఆలకిద్దాము. సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపునకు తిరిగి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవు నీ సంతతి వారును వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, మీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో నెవరైనను ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను, అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. మీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు, నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు, నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని, నిన్ను ద్వేషించిన వారి మీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి నా మాట విని, నేను నేడు నీకాజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు.
నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించునట్లు నీకు మేలు కలుగుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు మొత్తానికి చెప్పుచూ ఉన్న విషయం ఏమిటంటే, మీరు ఒకవేళ దేవునికి విరోధముగా ఏదైనా పాపము చేసి దేవునికి నచ్చని విధంగా జీవించినట్లయితే ఆయన మిమ్మును చెదరగొడతాడు. అయితే చెదరగొట్టిన దేవుడు కఠినుడు కాదు, కఠినాత్ముడు కానే కాదు, ఆయన దయగల్లవాడు గనుక మీరు మీ తప్పును తెలుసుకొని ఆయన వైపుకు తిరిగి ఆయనను వేడుకుంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని మీరు గ్రహిస్తే, ఆయన మాట మీరు శ్రద్ధగా వింటే దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఏ ప్రజలలో నుండి మరి మీరు చెదరగొట్టబడి ఏ ప్రజలలో ఉన్నారో, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా తిరిగి మిమ్ములను చెదరగొట్టబడిన వారందరినీ కూడా సమకూరుస్తాడు. సమకూర్చిన తరువాత మీరు మీ చేతులతో ఏ పని చేసినా సరే, మీరు చేయుచున్న పనులను నేను ఆశీర్వదిస్తాను. మీరు ఎక్కడ పంట వేసినా సరే అక్కడ పంటను నేను ఫలింపజేస్తాను. ఒక విషయం కాదు, రెండు విషయాలు కాదు, అన్ని విషయాలలో మీ ప్రతి ఆలోచనను కూడా నేను సఫలపరుస్తాను. నేనే మిమ్మల్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించి మీ పితరుల కంటే మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వాగ్దానం, ఇది వాగ్దానపు మాట. తప్పిపోయినా సరే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలంటే మరి మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలంటే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలైన ఈనాటి మనమైనా కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వైపుకు మళ్ళాలి, దేవుని వైపుకు తిరగాలి. దేవుని వైపుకు తిరిగి దేవుని వైపుకు మళ్ళీ దేవుని మాట విని ఆయనకు లోబడితే, ఆయన మాటను మనము శ్రద్ధగా వింటే ఆయన ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో అదంతా కూడా మన మీద నెరవేరుస్తాడు. ఇది మనకి అని తీసుకుంటే మనకి, లేదు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకే అని కానీ మనం తీసుకుంటే ఓకే, అదైనా సరే చరిత్రను నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన వాగ్దానము ఇదే, నా వైపుకు తిరిగితే నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నీ చేతి పనులు అన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగజేయునట్లుగా నిన్ను వర్ధిల్లింపచేయుదును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవునికి ఎంతకాలం దూరంగా ఉంటావు నువ్వు? దేవునికి ఎంతకాలం నువ్వు అవిధేయునిగా ఉంటావు? విధేయత ఎప్పుడు చూపిస్తావు? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని తన రెండు చేతులతో ఆశీర్వాదాలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వెప్పుడు దేవుని వైపుకు తిరిగి ఆయన మాట శ్రద్ధగా విని ఆయనకు లోబడి జీవిస్తావో అప్పుడు ఆ ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిద్దామని ఆయన తన చేతుల నిండా ఆశీర్వాదాలు పట్టుకొని ఉన్నాడు. కానీ మీలో చాలామంది దేవునికి లోబడనొల్లని వారిగా ఉంటున్నారు, దేవుని మాట వినని వారిగా ఉంటున్నారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం దూరంగా ఉంటారు? దేవుని వైపుకు తిరగండి, మనసు మార్చుకోండి, దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టండి. తాగుడు, వ్యభిచారము, దేవునికి అసహ్యమైన ప్రతి కార్యమును కూడా మీరు విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినట్టుగా మీరు నడుచుకుంటే బహుగా మీరు వర్ధిల్లుతారు. మీరు వర్ధిల్లానని నేను ఆశపడుతున్నాను, మీరు వర్ధిల్లానని దేవుడు కూడా ఆశపడుతున్నాడు.
వర్ధిల్లాలి అని ఆశపడే వాళ్ళు మీరు కూడా అయినట్లయితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు అయ్యా. ఇదిగో నీ వైపు తిరిగితే చేతి పనులన్నిటిలో ఆశీర్వాదం అంటున్నావు, గర్భఫల విషయంలో ఆశీర్వాదం అంటున్నావు, పశువుల విషయంలో ఆశీర్వాదం అంటున్నావు, పంటల విషయంలో, భూమి పంటల విషయంలో ఆశీర్వాదం అంటున్నావు తండ్రి. అలాగే వర్ధిల్ల చేస్తాను, మేలు కలుగు చేస్తాను అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వర్ధిల్లింప చేయండి, మేలు కలుగు చేయండి తండ్రి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తప్పక ప్రతి ఒక్కరిని వర్ధిల్లింపచేసి నీ వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువు, జీవము కలిగిన దేవుడు, త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.